సో ఇప్పుడు శేఖర్ కమలతో సినిమా తీయాలంటే ఎంత బడ్జెట్ కావాల్సి వస్తుంది? అందులో మీ వాటా ఎంత? నా వాటానా? నా వాట అంటే నా రెమ్యునరేషన్ అని ఏం కానీ అంటే ఇప్పుడు సపోజ్ పర్సంటేజ్ లెక్కన వస్తే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కువే ఉంటుంది. అంటే మరీ ఎక్కువ కాకపోయినా బేసిక్గా ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ కంటే తక్కువే ఉంటుంది. అంటే ఇప్పుడు కమర్షియల్ స్టార్ డైరెక్టర్స్ కంటే. కానీ ఒక చిన్న ఏమీ లేని కమర్షియల్ స్టార్ డైరెక్టర్లు ఎంత తీసుకుంటున్నారండి? కాదు, ఊరికి మీరు ఎవరి పేరు చెప్పట్లేదు కదా. ఎనీథింగ్ అబౌవ్ 5 అరౌండ్ 5 or above 5 ఓకే అని నాకు సో less than 5 మచ్ లెస్ దెన్ 5 అంటే ఎక్కువ. అంటే ఇప్పుడు నేను నా బాధ్యత అది కూడా. అంటే ఇప్పుడు నా రెమ్యునరేషన్ ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి నేను దాన్ని నిలబెట్టుకోగలగాలి, ఆ సినిమా తీయగలగాలి. ఇప్పుడు స్టార్ అనేవాడు జాయిన్ అయితే డైరెక్టర్ రెమ్యునరేషన్ కలిసిపోద్దండి. ఆ కాంబినేషన్లో ఒక పెద్ద బడ్జెట్ సినిమా అయ్యి ఇవన్నీ కలిసిపోయి ఇనిషియల్స్ వచ్చేసి జస్టిఫై చేసుకోవచ్చు. ఆ స్టార్ లేకుండా నేనే ఇంత తీసుకుంటున్నాను అంటే అది దాన్ని జస్టిఫై చేసుకోగలగాలి బేసిక్గా. కానీ అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంతంత రెమ్యునరేషన్ ఇచ్చే కెపాసిటీ ఉందా? ఫ్రాంక్లీ స్పీకింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ రెమ్యునరేషన్ ఇచ్చే కెపాసిటీ అంటే డైరెక్టర్లకు ఒక 5-6 కోట్లు, హీరోలకు ఒక 5-6 కోట్లు అంటే పొటాబొటీగా ఉందండి. కష్టమే, మీరు అన్నది కరెక్టే పాయింట్. అంటే కొంచెం ఇప్పుడు ఈ మధ్య కొంచెం లెక్కలు తేడాలు వస్తున్నాయి యాక్చువల్లీ. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ హిట్ అవుతే ఇచ్చుకోవచ్చు, అది దైవాధీనం. సో దైవాధీనం కానప్పుడు అది కష్టమే, మాడు వెళ్ళిపోతుంది కదా. కరెక్టే, డిఫికల్ట్. అండ్ ఇంకోటి నాకు తెలిసిన మన తెలుగు సినిమాలు కొంచెం క్వాలిటీలో మనం ఎక్కడికి పోతుంది అన్నదానికి డబ్బులు కనిపించని విధానం. ఎందుకంటే ఈ రెమ్యునరేషన్స్ మూలాన సినిమాలో కనిపించకుండా అంతే. ఇంకా సినిమాలు ఎక్కడ కనిపిస్తే వాడు అయిపోతాడు. మీ ఇద్దరికి ఇచ్చేటప్పటికి సో ఏముంది, ఇక మిగతా వాళ్ళకి ఇవ్వడానికి అప్పు చేస్తుంటాడు. ఉన్న డబ్బు మీ ఇద్దరికి సరిపోతుందండి. ఇప్పుడు కమెడియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్స్ ఇట్లాంటి అన్ని తీసుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్ తీసుకుంటే అది మోర్ దెన్ 60% రేంజ్ లో ఉంటుంది. సో 40% సినిమాకి వెళ్తుంది. సో యాక్చువల్లీ రివర్స్ అయి ఉండాలి. హాలీవుడ్ రివర్స్ ఫార్ములా రివర్స్ ఉంటుంది. అది రివర్స్ లో ఉంటుంది. వాళ్ళు సినిమా ప్రొడక్షన్ కోసం విపరీతం ఖర్చు పెడతారు. అండ్ అందుకని మీకు ఆ క్వాలిటీ కూడా ఆ స్థాయిలో ఉంటుంది. అండ్ వాళ్ళ మార్కెట్ మీరు అన్నట్టు మన తెలుగు సినిమాకి అంత ఇది ఉందా అనేది హాలీవుడ్కి అసలు ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి అది వాళ్ళు 1,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ దిక్కని ఎర్న్ అనే పరిస్థితి ఉంటుంది. కరెక్ట్. బట్ మనది ఓన్లీ ఏపీ. కరెక్ట్. కొంచెం ఆలోచించాల్సిన అంటే సీరియస్గా అంటే అంటే ఇప్పుడు నేను కూడా కాన్షియస్గా నేను చెప్పాను. నేను ఎందుకు అడిగానంటే ఈ మాట, సామాజిక బాధ్యత గురించి చెప్పిన ఏకైక వ్యక్తి మీరు. సో ఇక్కడ కూడా సామాజిక బాధ్యతలు, నిర్మాతల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే అంటే నేను గోదావరి ఓవర్ బడ్జెట్ నేను పైసలు నా రెమ్యునరేషన్ తీసుకోలేదు. సో గోదావరి నేను ఒక 1.5 year నాకు అంటే మంచి సినిమా తీసిన తృప్తి నాకు. అంటే ప్రొడ్యూసర్ వాజ్ గ్రేట్. సో అది సో అలా అనిపిస్తుంది. అంటే తీసుకోలేము. అంటే లాస్ వచ్చినప్పుడు కొంచెం పాత రోజుల్లో కూడా అదే చేసేవాళ్ళు. లాస్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్కి హీరోలు కూడా అప్పట్లో రెమ్యునరేషన్. సో ఇప్పుడు కూడా మనం యాక్చువల్లీ ఇప్పుడు నేను తీసుకున్నా ఎవరు తీసుకున్నా సినిమా బట్టి తీసుకుంటే కరెక్ట్. అంటే నా రెమ్యునరేషన్ వ్యక్తిగా నేను ఇంత అని చెప్పడం కంటే మీరు ఇందాక ప్రశ్నకి అదే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నేను ఇంకో చిన్న సినిమా తీస్తే అది 5 కోట్ల సినిమా. అప్పుడు నేను ఈ స్థాయి హిట్ ఇచ్చాను కాబట్టి నాకు 4 కోట్లు ఇవ్వమంటే అర్థం లేదు ఇది. సో ఆ సినిమా బట్టి తీసుకుని స్థాయిని బట్టి లేకపోతే కాదుగా. ఇప్పుడు మీరు అంటే చిన్న సినిమా తీయడానికి సిద్ధపడతారు, కొత్త వాళ్ళతో తీయడానికి. బట్ మీరు చెప్పిన ఇందాక స్టార్ డైరెక్టర్లో మామూలు వాళ్ళతో తిరిగి అంటే తీనప్పుడు బడ్జెట్లో. కానీ ఇంకో బెటర్ ట్రెండ్ ఏంటంటే మేబీ ప్రాఫిట్ అంటే సేల్ అయిన తర్వాత ఏదో ఉంటాయి సమ్ ఫార్ములా టు బి వర్క్డ్ అవుట్ అవన్నీ. కానీ మన ఇండస్ట్రీలో అవేంటంటే అది కరెక్ట్ గా ఇస్తారు, ఇంతే అయ్యింది అని, ఇంత సేల్ అయ్యానని చెప్పామని నమ్మకాలు అట్లాంటివి ఒక మంచి పారామీటర్స్ లేవు జడ్జ్ చేయడానికి. కొన్ని అంటే ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ నేను కూడా ఎందుకు జనరల్గా ఇప్పుడు హ్యాపీ డేస్ కూడా అవుట్ రేట్ అమ్మేస్తాను. ఎందుకంటే ఎంత కమ్మినా నా ఫీలింగ్ ఏంటంటే వాడు ఇంకా ఎక్కువ వచ్చింది వాడు తినేసాడు అని నా ఫీలింగ్, వాడేమో నాకు పోయిందని వాడి ఫీలింగ్. ఏది నిజం ఎవరు చెప్పలేరు. సో నేను ఈ టైంకి ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు ఇంత ఇచ్చేయి ఇంకంతా నీ. అందుకే అది పెద్ద హ్యాపీ డేస్ అది చేసి నేను పెద్ద
అదే ఇందా చెప్పారుగా. అంటే అంటే మళ్ళీ సరస్వతీదేవి డామినేట్ చేసి లక్ష్మీదేవి పక్కడికి వెళ్తున్నారు. సో ఇట్స్ లైక్ సో మీకైతే మీకు లక్ష్మీదేవి మిమ్మల్ని ఎప్పుడు కనుకరించవచ్చు? వస్తలేను అంటే అంటే సినిమాలు నాకు పెద్ద అట్లీస్ట్ యు ఆర్ కంఫర్టబుల్ నౌ? కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్. అంటే చాలా చాలా మంది ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను నాకు జనరల్ గా సో మీ నాన్నగారు సాటిస్ఫై అవుతున్నారు ఇప్పుడు? అది కానందుకు, ఐఏఎస్ కానందుకు, లెసన్ కూడా కానందుకు ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ పెళ్లిలో వెళ్ళినా ప్రాబ్లీ ఆయన అంటే ఇదివరకు అంటే మా ఫాదర్ గుర్తించిన ఆయనకు ప్రైడ్. ఐ థింక్ ఇట్స్ హ్యాపెనింగ్. సో ఇట్స్ లైక్ అండ్ ఆల్సో నాకున్న యూనిక్ ఈ ఇండస్ట్రీలో దేవుడి దయవల్ల కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాకున్న యూనిక్ ఇదేంటంటే ఎవరు నన్ను నా పేరు చెప్తే సిగ్గుపడక్కర్లేదు. అది 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 కొంచెం అది మా ఫాదర్కి అది ప్రైడ్ ప్రాబ్లీ. మీకు